ఒక తండ్రి తాను చనిపోయే ముందు తన కొడుకుని పిలిచి ఒక గడియారం చూపించి, ఇది 500 సంవత్సరాల పైగా వయసు కలిగి మా తాత ముత్తాతల కాలం నుంచి నాకు సంక్రమించింది. అయితే ఇప్పుడు నేను దీన్ని నీకిచ్చే ముందు ఒకసారి నీకు తెలిసిన వారిని ఎవరినైనా దీని వెల ఎంతుంటుందో తెలుసుకొనిరా అని పంపించాడు. ఆ కుమారుడు తనకు తెలిసిన ఒక పెద్ద ఆయన వద్దకు వెళ్ళి ఆయన మాటలకు నిరుత్సాహపడి తిరిగి వచ్చి, ఆయన 100 రూపాయలు మాత్రం ఇస్తా అన్నారు అని తండ్రితో చెప్పాడు. అయితే ఈసారి నువ్వు బజార్లోని గడియారాలు బాగు చేసే షాపుకు వెళ్ళి దీని వెల కట్టించుకునిరా అని పంపించాడు. సరే అని ఆ కొడుకు ఒక గడియారాలు బాగు చేసే షాపుకు వెళ్ళి అక్కడ కూడా నిరుత్సాహపడి తిరిగి ఇంటికి వచ్చి, ఈ గడియారం బాగా పాతది కాబట్టి 200 రూపాయలకు మించి రావన్నారు అని తండ్రితో చెప్పాడు. అయితే ఈసారి తండ్రి కొడుకుని అదే గడియారాన్ని ఒక పురాతన వస్తువుల దుకాణానికి పంపి మరలా వెల కట్టించుకునిరా అని పంపించాడు. ఆ కుమారుడు పురాతన వస్తువుల దుకాణానికి వచ్చి ఆ దుకాణ యజమాని ప్రవర్తన మాటలకు ఇంకా నిరుత్సాహపడి ఇంటికి తిరిగి వచ్చి, ఆ గడియారానికి 1000 రూపాయలు వెల ఇస్తా అన్నారు అని తండ్రితో చెప్పగా, ఆ తండ్రి అంతటితో ఆగకుండా మరలా తన కొడుకుని పిలిచి అదే గడియారం తీసుకుని ఒక మ్యూజియంకు వెళ్ళి వెల కట్టించుకొని రా బాబు అని పంపించాడు. కొన్ని రోజుల తర్వాత మ్యూజియం నుండి ఆనందంగా తిరిగి వస్తున్న కొడుకు ముఖం వెలిగిపోతుండగా, మ్యూజియంలో ఈ పాత గడియారంను పరిశీలించిన నిపుణులు, ఈ గడియారంలో కొన్ని పురాతన వజ్రాలున్నాయి, ఈ పాత గడియారంకు 10 కోట్ల రూపాయలు వెల కట్టారు అని చెప్పాడు. అది విన్న తండ్రి కొడుకుతో, దీని ద్వారా నీతో నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నీ విలువ, నువ్వు ఉన్న ప్రదేశం బట్టి నీకు విలువ కట్టగలిగే యోగ్యత ఉన్న వాళ్లను బట్టి నీ విలువ కూడా మారుతూ ఉంటుంది. దాన్ని తెలిసిన వాళ్ళు మాత్రమే నిజమైన వెల కట్టగలరు అని తన కొడుకుతో అన్నాడు. సరిగ్గా ఇదే పేరం గ్రూప్లో కూడా జరుగుతుంది. మీ విలువను గుర్తించే ఏకైక ప్రదేశం పేరం గ్రూప్ మాత్రమే. ఆగండి, ఈ గడియారం కథతో పాటు మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఈ సామాన్యమైన వాటర్ బాటిల్ చూడండి. ఒక చిన్న కిరాణా కొట్టులో దీని ధర 20 రూపాయలు. అదే సూపర్ మార్కెట్లో కూడా 20 రూపాయలే ఉండొచ్చు, కానీ 6 బాటిల్స్ ప్యాక్ కొనాల్సి ఉంటుంది. కానీ ఒక సినిమా థియేటర్లోకి వెళ్తే అదే బాటిల్ 100 రూపాయలు అవుతుంది. అదే బాటిల్ ఒక 5 స్టార్ హోటల్కి వెళ్తే దాని విలువ 300 రూపాయలకు మించి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే, నీరు మారలేదు, బాటిల్ మారలేదు, కేవలం అది ఉన్న చోటు ఎన్విరాన్మెంట్ మారింది. ఆ 5 స్టార్ హోటల్ కేవలం నీటిని అమ్మట్లేదు, అక్కడ ఉండే గౌరవాన్ని అమ్ముతోంది. ఇందులో సందేశం ఏంటంటే, టీం, మీలో చాలామంది మీ పాత వృత్తుల్లో, ఉద్యోగాల్లో ఆ 20 రూపాయల బాటిల్లా అనిపించి ఉండవచ్చు. మీరు కష్టపడినా మీ విలువను గుర్తించని చోట మీరు ఉండి ఉండవచ్చు. కానీ ఈరోజు మీరు పేరం గ్రూప్లో ఉన్నారు. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఒక 5 స్టార్ హోటల్ లాంటిది. ఇక్కడ మేము మిమ్మల్ని కేవలం ఒక సేల్స్ పర్సన్లా చూడట్లేదు, మా సంస్థ యొక్క భవిష్యత్తులా చూస్తున్నాం. మీ విలువ తగ్గింది అని ఎప్పుడన్నా మీకు అనిపిస్తే ఒకటి గుర్తుంచుకోండి, మీరు తక్కువ విలువ గలవారు కాదు, మీరు తప్పుడు మార్కెట్లో ఉన్నారు అని అర్థం. పేరం గ్రూప్లో మీ కష్టానికి ఉన్న మ్యూజియం విలువ మాకు తెలుసు, మీ టాలెంట్కు ఉన్న 5 స్టార్ పొటెన్షియల్ మాకు తెలుసు. మీరు సరైన సమయంలో, సరైన నాయకత్వంలో, సరైన చోట ఉన్నారు. ఇక బయలుదేరండి. ఆ 10 కోట్ల రూపాయల గడియారం లాంటి ఆత్మవిశ్వాసంతో మీ విజయాన్ని అందుకోండి. శుభం భూయాత్.